హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఏం లేదండి, మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదా, దానికోసం అని చెప్పని కొన్ని సామాన్లు అవసరం అయ్యి తీసుకొద్దామని వెళ్ళానండి. మీకు కూడా ఒకసారి చూపిద్దామని సామానంతా వీడియో తీస్తున్నాను. ఎలా ఉందో చూసి చెప్పండి. ఈ బాక్స్ చూడండి, నాకు భలే అనిపించింది. ఇది ఓల్డ్ మోడలే, కాకపోతే పిల్లలు ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుందని తీసుకున్నాను. ఇలా పైన కర్రీ రైస్ పెట్టుకొని కింద కర్డ్ రైస్ పెట్టుకున్నా బాగుంటుంది కదా, అందుకని పెద్ద సైజు పెద్ద బాబుకి, చిన్న సైజు చిన్న బాబుకి అని 2 తీసుకున్నాను. ఇది ఎక్స్ట్రాగా ఉంటుందిలే బాక్స్ అని చెప్పని తీసుకున్నానండి. ఇది కూడా మనం టిఫిన్ అయినా పైన చట్నీ వేసుకొని కింద టిఫిన్ ప్యాక్ చేసుకోవచ్చు, లేదంటే రైస్ పెట్టుకొని పైన కర్రీ పెట్టుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది కదా. ఇది ఎక్స్ట్రాగా ఉంటుందిలే అని చెప్పని బాగా వెయిట్గా కూడా ఉంది, బాగుంది. అందుకని ఇది కూడా ఒక బాక్స్ తీసుకున్నాను. గ్లాసులు ఉన్నాయండి ఇంట్లో, కాకపోతే ఇవి కొంచెం కొత్త మోడల్గా అలా ఉన్నవి అని చెప్పని నచ్చి తీసుకున్నాను. ఇవి ఒక సెట్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పని మొత్తం ఇవి ఒక 6 లాగా అలా తీసుకున్నాను. డిజైన్ అది బాగుంది అని. ఇవి చిన్న చిన్న గిన్నెలు క్యూట్గా ఉన్నాయి, చూడగానే నాకు బాగా నచ్చినవి. టిఫిన్ ప్లేట్లో చట్నీకి సాంబార్కి సపరేట్గా పెట్టి సర్వ్ చేస్తే బాగుంటాయి కదా, అందుకోసమని ఇవి కూడా ఒక సెట్ లాగా తీసుకున్నాను. ఇంకో రకం వచ్చేసి పెద్ద గిన్నెలండి. వాటిట్లోనే కొంచెం మనకి కర్రీస్ అవి మిగిలిపోయినా, లేదంటే ఇంకొంచెం ఎక్కువ సాంబార్ అవి వేసుకోవాలన్నా కొంచెం పెద్దగా ఉండడం కోసమని కొంచెం. ఈ గంట అయితే నాకు భలే నచ్చిందండి. అసలు దేని పర్పస్ మీద యూస్ చేస్తారో కూడా నాకు తెలియలేదు, కానీ చాలా క్యూట్గా లాంగ్గా ఇక్కడ నెయ్యి వేసుకునే విధంగా కర్వ్ కూడా ఉంది. ఇది సాంబార్ వేసుకోవాలా ఇంత చిన్న మూతితో? ఇది దేనికి యూస్ చేస్తారో తెలియదు, కానీ బాగుందని చెప్పని తీసుకున్నాను నేను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మామూలుగా ఏదన్నా కర్రీలోకి గంటలు అలా వాడుకుంటానికి ఎలా ఉంటాయిలే అని నేను చెప్పని తీసుకున్నాను. ఈ టిఫిన్ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయండి, నాకు నచ్చింది ఇప్పుడు వచ్చిన మోడల్స్లో. ఇలా ఈ టిఫిన్ ప్లేట్స్ కూడా స్క్వేర్ షేప్లో చాలా బాగున్నాయండి, చాలా కొత్తగా అనిపించింది. ఇవి కూడా వెయిట్ బాగా వచ్చినాయి అన్నమాట. ఈ చిన్న చిన్న బౌల్స్ ఇలా టిఫిన్కి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనిపించింది, అందుకోసం అని చెప్పని ఇవి తీసుకున్నాను. నాకు ఇవి బాగా నచ్చినాయి ప్లేట్స్. అవి ప్లాస్టిక్ ప్లేట్లో రైస్ కానీ టిఫిన్స్ కానీ ఇవి తినడం మంచిది కాదు కదండి, అందుకే అన్నీ ఎక్కువగా స్టీల్ ఐటమే తీసుకొచ్చాను. ఇవి భోజనం చేయడానికని ప్లేట్స్ అండి, చాలా బాగున్నాయి కదా, డిజైన్ అది కొత్తగా అనిపించింది. ఇవి వచ్చేసి అన్ని సైజ్ ప్లేట్స్ అండి. ఏంటా ఇంత బుడ్డివి తీసుకుంది, ఏం చేసుకునిద్దా అనుకున్నారు. బొమ్మలాటకైతే కాదండి. మనం ఇప్పుడు గ్లాసు కనీసం ఏదన్నా మజ్జిగ అలా పెట్టుకున్నా కూడా గమాల్ని తాగరు కదండి, అలా ప్లేట్ పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పని ఇవి కూడా స్టీల్ ప్లేట్సే తీసుకున్నాను. ఇలా బాగుండిద్ది కదా అని. అది కాక మనం అన్నం తినేటప్పుడు వేస్ట్కి వేసుకోవడానికి చిన్న చిన్న ప్లేట్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి కదా, మళ్ళీ కడగడానికి వాటికి కూడా బాగుంటుంది కదా అని చిన్న ప్లేటే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ అలా యూస్ చేసుకుందామని తీసుకున్న డిఫరెంట్ సైజు చిన్న ప్లేట్స్ అండి. ఇవేమో కొంచెం పెద్ద గిన్నెల మీదకి ప్లేట్లు ఇలా అంచున్నాయి. ఎందుకు తీసుకున్నానంటే వీటిలో ఇలా మడిచి ఉండే ప్లేట్లో డస్ట్ ఇరుక్కుంటుందండి మనం క్లీన్ చేసుకునేటప్పుడు. మనం స్క్రబ్బర్ పెట్టి రబ్ చేసుకునేటప్పుడు అవి ఇట్లా అంచులను విరుక్కుపోయి ఇలా లాగుతుంటే ఒక్కొక్కసారి ఫింగర్స్ కట్ అవుతున్నాయి. అందుకని ఎస్పెషల్గా ఇవి కావాలని చూస్ చేసుకున్నాను ప్లెయిన్గా ఉండడం కోసం.
కానీ చాలా వెయిట్ ఉన్నాయండి ప్లేట్స్ అనేవి. చాలా క్వాలిటీ చాలా బాగుంది. ఈ పెద్ద ప్లేట్స్ కూడా ఇట్లాగే మనం రైస్ గిన్నెల మీదకి, కర్రీస్ గిన్నెల మీదకి, అన్నిటి మీదకి ప్లేట్స్ లాగా తీసుకున్నాను అన్నమాట. ఇవన్నీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఎలా ఉన్నాయో మీరు కూడా చెప్పండి. టీ గ్లాసులు ఎక్కువగా కప్స్లోనే తాగుతాము, కానీ స్టీల్ అనేవి ఉంటే మంచిది కదా. పెద్దవాళ్ళు, మా అత్తయ్య గారు కప్లో తాగలేరు, టీ గ్లాసే ప్రిఫర్ చేస్తారు. ఇలా ఉంటాయి కదా అని చెప్పని తీసుకున్నాను ఒక 6 గ్లాసులు. ఎవరైనా ఎక్స్ట్రా వచ్చినప్పుడు, కప్పులు సరిపోనప్పుడు యూస్ చేసుకోవడం కోసం. ఇదొక చిన్నగా ఉన్న చెంబు అండి, చాలా క్యూట్గా ఉంది. చాలా చిన్నగా ఉంది. వాటర్ గ్లాస్ ఎంత ఉందో అంత ఉంది ఈ చెంబు కూడా. చూడ్డానికి క్యూట్గా ఉంది అని చెప్పని తీసుకున్నాను. బాగుంది నాకు. బుజ్జి చెంబు ప్లస్ ఈ బుజ్జి బిందె తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు కరెంట్ పోయినప్పుడు ప్యూరిట్లో వాటరు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి కరెంట్ వచ్చిన దాకా యూజ్ అవుతాయి కదా, అందుకోసమని. రాగి బిందె తీసుకోవచ్చు కదా వాటర్కి అని చెప్పని మీరు అనొచ్చు. కాకపోతే మనం ఎక్కువ దాన్ని క్లీన్ చేయడంలో చాలా టైం పడుతుంది కదా. ఇది ఎప్పుడన్నా కరెంట్ లేనప్పుడు యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పని తీసుకున్నాను. వాటర్ ఎక్కువగా కుండలోను ప్యూరిట్లోనూ స్టోర్ చేసుకుంటాను. ఈ బుజ్జి బుజ్జి బిందె, ఈ చెంబు భలే ఉన్నాయి కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.